స్త్రీ శక్తి పథకాన్ని నంద్యాల జిల్లాలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మహిళలు కొనియాడారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ భాష అందిస్తారు. చేపట్టినటువంటి స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజు లాంఛనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు లాంఛనంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే స్త్రీ నారీ లోకానికి ఫ్రీ బస్సు, ఫ్రీ ప్రయాణం, ఉచిత ప్రయాణం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్ 6 పథకాలను కూటమి సంబంధించిన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అయితే మేనిఫెస్టోలో భాగంగా ఈరోజు సూపర్ 6 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చింది. అయితే ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణము కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈరోజు నంద్యాల జిల్లా ఈ స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు డిపో సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించిన అధికారులతో పాటు ఈరోజు లాంఛనంగా ఈరోజు నంద్యాల జిల్లాలో ఈ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం స్త్రీ శక్తి పథకానికి సంబంధించి బస్సులో ప్రయాణికులు, మహిళలు ప్రస్తుతం అందుబాటున్నారు. ఏం చెప్తారమ్మా? అంటే రాష్ట్ర ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది, ఏం చెప్తారు? బాగా చేసినారు. మాది నందివర్గం, నా పేరు రవిజావి. మా చంద్రబాబు నాయుడు గారు బాగా చేసిన, నా బిడ్డలు ఎన్ని ఉన్నారు, నేను వచ్చిపోయి బాగా ఉంటాను సార్. అంతా బాగా చేసినాడు. ఏం చెప్తారమ్మా? మహిళలకు ఉచిత బస్సు రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్నే ఫ్రీ బస్సు పెట్టారు, ఏం చెప్తారు? ఫ్రీ బస్ పెట్టారు, ఆడలకు బాగా చేసినారని చెప్తారు. అంటే సంతోషమేనా మీకు? సంతోషమే సార్. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? మేము ఆసుపత్రికి వచ్చినా, షాపింగ్ చేయాలన్నా, మా పిల్లలు ఎక్కడికైనా ఊళ్ళకి చదువుకోవాలన్నా, పుట్టిళ్ళకి పోవాలన్నా, ఎక్కడికి పోయినా మా ప్రయాణ ఖర్చులు ఈరోజు బనగానపల్లికి 50 రూపాయలు టికెట్. దాంట్లో 40% పైన వాళ్ళ లేడీస్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కసారి ఇక్కడ నంద్యాలకు వచ్చి పోవాలంటే బనగానపల్లి నుంచి 100 రూపాయలు ఆదాయం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వం మాట చెప్పామో, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అనుకున్న ప్రకారం సూపర్ 6లో పథకాలలో భాగమైనటువంటిది స్త్రీ శక్తికి సంబంధించినటువంటి బస్సు ప్రయాణాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి కూడా సౌకర్యవంతంగా కూడా ఈజీగా టికెట్ కూడా ఏ ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ చూపిస్తే అక్కడికక్కడ 0 టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి గతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అంటే ఇది ఇచ్చేందుకు ఆస్కారం లేదు, చేత కాదు తెలుగు పార్టీ వాళ్ళకి సంబంధించి కుటుంబ ప్రభుత్వానికి చెప్పేటువంటి విమర్శలు ఉన్నాయి. విమర్శలకే ఈరోజు బుద్ధి చెప్పినాం కదా. విమర్శలు చేసేవాడు చేస్తూ ఉంటాడు, పని చేసే వాళ్ళు పని చేసుకుంటూ పోతాం. ఇది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్తారు. గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే పథకాలు సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా హామీలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ బీసీ జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. నూర్ భాష, సిటీ 24/7 నంద్యాల.